ఆనంద్, ఆకాష్, బుజ్జమ్మ, అంజు అందరూ కిందికి రండి, పాలు తాగుదురు రండి అని బాగి కేకలు పెడుతూ పాల గ్లాసుల ప్లేటును తీసుకొచ్చి డైనింగ్ టేబుల్‌పై పెడుతుంది. అప్పుడు ఆనంద్, ఆకాష్ మాత్రమే కిందికి వస్తారు. ఏంటి మీరిద్దరే వచ్చారు? బుజ్జమ్మ, అంజు ఎక్కడ? గదిలో ఏం చేస్తున్నారు? అని బాగి ప్రశ్నిస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరూ ఇంట్లో గదిలో లేరు మిస్సమ్మ అని ఆనంద్ చెప్తాడు. పైన లేరా? మరి ఎక్కడికి వెళ్లారు? అని బాగి అడగటంతో, ఏమో మిస్సమ్మ మాకైతే చెప్పి వెళ్ళలేదు. ఇంట్లో గదిలో మాత్రం లేరు అని ఆనంద్ చెప్తాడు. అయ్యో! ఏమైపోయారు వీళ్ళిద్దరూ అని బాగి పరుగులు పెడుతూ గదిలోకి వెళ్ళి బుజ్జమ్మ, అంజు అంటూ కేకలు పెడుతూ పిలుస్తూ ఉంటుంది. ఇదంతా చూస్తున్న మనోహరి, చెంబ ఇద్దరూ చాలా సంతోషపడుతూ ఉంటారు. కాసేపట్లో దాని శవం ఇక్కడికి వస్తుంది లేవే అని మనోహరి చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది. అయ్యో! ఈ గదిలో కూడా లేరు అని టెర్రస్ దగ్గరికి మొత్తం ఇండ్లంతా బాగి తిరిగి తిరిగి వెతుకుతూ ఉంటుంది. ఇంట్లో ఎక్కడా లేకపోయేసరికి ఇక ఖచ్చితంగా వాళ్ళు బయటికే వెళ్ళి ఉంటారు అని బాగి పరుగులు పెడుతూ వెతుక్కుంటూ రోడ్లు మొత్తం తిరుగుతూ ఉంటుంది. అంజు బుజ్జమ్మ చేయి పట్టుకొని రోడ్లో నడిపించుకుంటూ తీసుకువెళ్తూ ఉంటే ఒక లారీ డ్రైవర్ లారీని పక్కన ఆపుకొని నిలబడి ఉంటారు. అప్పుడే అంజులో ప్రవేశించిన ప్రచండ అతన్ని తన అధీనంలోకి తీసుకొని, ఇదిగో బుజ్జమ్మకి యాక్సిడెంట్ చేసి చంపేసేయ్ అని చేతులతో సైగ చేస్తుంది. ఆ లారీ డ్రైవర్ ప్రచండ అధీనంలోకి రావటంతో అలాగేనంటూ తల ఊపుతూ ఇక స్పీడ్‌గా లారీని డ్రైవ్ చేసుకుంటూ వస్తూ ఉంటాడు. సరిగ్గా అప్పుడే పానీపూరి బండి కూడా ఒక 10 అడుగుల దూరంలో ఉంటుంది. అంజు ఉన్నట్లుండి ఆగిపోతుంది. అంజుని గమనించుకోకుండా బుజ్జమ్మ ఆ బండి దగ్గరికి వెళ్తూ ఉంటే సరిగ్గా అప్పుడే బాగి బుజ్జమ్మ, అంజు అంటూ వెతుక్కుంటూ ఆ ఏరియా వైపే వచ్చి ఉంటుంది. అప్పుడే ఆ లారీ డ్రైవర్ బుజ్జమ్మని యాక్సిడెంట్ చేయడానికి దూసుకు వస్తూ ఉంటే బాగి దూరం నుంచి చూసేసి చాలా షాక్ అయిపోయి, అయ్యో! బుజ్జమ్మ అని ఇక అలాగే చూస్తూ ఉంటుంది. పరుగులు పెడుతూ వచ్చి బుజ్జమ్మని ఎలా కాపాడుకుంటుందన్నది, బాగీకి యాక్సిడెంట్ అవుతుందా అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.